ఓం శాంతి. ఆదిదేవి జగదంబ సరస్వతి గారి పరిచయాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఎంతో మంది సత్పురుషులు, భక్త శిరోమణులు, వీరవనితలు మరియు సేవా తత్పరత, త్యాగశీలత కలిగిన కరుణారస మాతృమూర్తులు జన్మించిన మన భారతావనిలో ఒక ధృవతార కూడా జన్మించి స్వయం భగవంతుని ద్వారా ఆశీర్వాదాలను పొంది తన గుప్త పురుషార్థము ద్వారా జగన్మాత అయి లక్ష్మీదేవిగా, సరస్వతీదేవిగా పూజలందుకుంటున్న మహా తపస్విని జీవిత గాథను ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఎన్ని చరిత్ర పుటలు తిరిగేసినా, పుణ్య పురాణ గాథలు వీక్షించినా కూడా ఇలాంటి ధృవతార యొక్క పరిచయము ఎక్కడా లభించదు. ఎందుకంటే కల్పం చివర కలియుగ అంతిమ సమయములో యథార్థంగా సంభవించిన జీవిత సత్యాలతో పెనవేసుకున్నది ఈ చరిత్ర. భగవంతుని దృష్టిలో స్త్రీ స్థానము ఎంతో మహోన్నతమైనది. అందుకని భక్తి మార్గములో దేవీ దేవతలను లక్ష్మీనారాయణులుగా, సీతారాములుగా, పార్వతీ పరమేశ్వరులుగా సత్కరించి భక్తులు తమ భక్తి శ్రద్ధలను చాటారు. భారతీయ గ్రంథాలు, పురాణాలు స్త్రీమూర్తిని ఆరాధ్య దైవంగా అభివర్ణించాయి. మహారాజు, మహారాణిగా సమాన హోదాలో పరిపాలనాకర్తలు తమ గౌరవాన్ని చూపారు. పుడమి తల్లిగా, భూమాతగా ధార్మికోత్తములు కొనియాడారు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో భారతమాతకు జై, వందే మాతరం అంటూ తమ గౌరవాన్ని ప్రకటించారు. కానీ రాను రాను సమాజం మాత్రము స్త్రీ పాత్రను కించపరుస్తూ అగౌరవపరిచింది. అందుకే ఎందరో సంఘ సంస్కర్తలు జన్మించి స్త్రీ జనోద్ధరణకు నడుం బిగించారు. మానవుడు మాతృమూర్తిని క్రింది స్థాయిలోకి నెట్టివేస్తే భగవంతుడు మాత్రము స్త్రీ ఔన్నత్యాన్ని పెంచి సుఖశాంతిమయమైన స్వర్గస్థాపనకు శ్రీకారం చుట్టారు. స్వయంగా పరంపిత శివ పరమాత్ముడు గుప్త రీతిలో 1937వ సంవత్సరంలో ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపన చేసి నడిపిస్తున్న ఈ మహోన్నత కార్యానికి నిమిత్తమయ్యారు దాదా లేఖరాజ్. దాదా లేఖరాజ్ వృద్ధాప్య దశకు చేరుకున్న సమయంలో ఓం మండలి అనే స్వచ్ఛంద సంస్థ స్థాపనతో ఈ కార్యానికి 1937వ సంవత్సరము సింధ్, హైదరాబాదులో నాంది పలికారు. అలాంటి ఓం మండలికి తన 17వ ఏట అడుగుపెట్టింది రాధ అనే కుమారి. రాధ 1919వ సంవత్సరము అమృత్సర్లో జన్మించారు. వారి విద్యాభ్యాసము బాంబేలో జరిగింది. వారు విద్యాభ్యాసాన్ని ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు. రాధకు గుజరాతీ మరియు గురుముఖి కూడా రాయడం, చదవడం వచ్చు. రాధ తండ్రి అకస్మాత్తుగా మరణించడం వలన ఆమె పరివారముతో సహా సింధ్, హైదరాబాద్ వచ్చారు. రాధ సింధ్, హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆ సమయంలోని ఆచార వ్యవహారాల ప్రకారం చూస్తే సింధ్, హైదరాబాదు బాలిక అంత ఆధునికంగా ఉండడము ఒక ఉదాహరణ అయినది. ఆ సమయంలో సింధులోని బాలికలు అంత ఆధునికంగా ఉండేవారు కాదు. రాధ ఆటపాటలలో చాలా నేర్పరి. రాధ పాటలు పాడడంలో కూడా చాలా నేర్పరి, చాలా మధురంగా పాడేవారు. అలాగే డాన్స్లో కూడా చాలా నేర్పరి. చదువులో కూడా మరియు స్కూల్లోని ఇతర కార్యకలాపాల్లో కూడా అన్నింటిలో ఫస్ట్ వచ్చేవారు. ఆ రోజుల్లోనే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ పాటకు డాన్స్ చేశారు. ఆ డాన్స్కు ఆమెకు చాలా బహుమతులు వచ్చాయి. రాధ వారి మెట్రిక్ విద్యాభ్యాసము పూర్తి చేసిన అనంతరము సింధ్, హైదరాబాదులో వారి తల్లిగారితో పాటుగా ఓం మండలికి వెళ్లడము ప్రారంభించారు. ఓం మండలిలో తన స్వర మాధుర్యముతో ఓం శబ్దాన్ని ఉచ్చరిస్తూ జ్ఞాన తరంగాలను హృదయాంతరాల్లో వ్యాపింపచేసిన రాధయే ఓం రాధగా, జగదంబ సరస్వతిగా, మమ్మగా పిలువబడింది.
స్వయం పరంపిత శివ పరమాత్మ దాదా లేఖరాజ్ను ప్రజాపిత బ్రహ్మగా అలౌకిక నామకరణం చేసి సత్య గీతాజ్ఞాన యజ్ఞం ఏర్పరిచారు. ఆ యజ్ఞానికి ప్రజాపిత బ్రహ్మ యజ్ఞపితగా, జగదంబ సరస్వతి యజ్ఞమాతగా వ్యవహరించారు. అప్పటి నుండి జ్ఞాన మార్గము ద్వారా స్వర్గస్థాపన కంటే జ్ఞాన యజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది అని తెలుపబడింది. అమ్మ అనే శబ్దము ఉచ్చరించకుండా సృష్టిలో ఏ మానవ ప్రాణి ఉండదు. హృదయానికి హత్తుకోకుండా ప్రాణికోటిలో ఏ తల్లి ఉండదు. శిశువు జన్మించగానే మొట్టమొదట చూసేది అమ్మనే. శిశువు అమ్మ లాలన పాలనను మనస్ఫూర్తిగా అనుభవం చేసుకుంటుంది. మరి సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండి తన బుద్ధి కుశలత కార్యదీక్షతో యజ్ఞాన్ని ముందుకు నడిపించారు. ఎంతో మందికి మార్గదర్శిగా అయి కర్కశ హృదయాలను శీతలంగా మార్చారు. అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న వారిలో జ్ఞానజ్యోతిని వెలిగించి వారి జీవితాలలో వెలుగును నింపారు. జ్ఞాన యజ్ఞానికి నిమిత్తంగా ఉన్న స్వయం బ్రహ్మ బాబా ద్వారానే మమ్మ అని పిలిపించుకున్నారు అంటే ఆమె ఎంతటి అత్యున్నతమైన పురుషార్థము చేశారో మనము ఊహించవచ్చు. మాతీశ్వరిలో జ్ఞానము అర్థం చేయించే విధానము చాలా ప్రభావశాలిగా ఉండేది. ఆమె ఎవరికైనా ఈశ్వరీయ జ్ఞానమును వినిపిస్తే వారు తప్పనిసరిగా ఈశ్వరుని పట్ల ప్రభావితులయ్యేవారు. ఎందుకంటే మమ్మాలో ధారణాశక్తి అధికంగా ఉండేది. దేశ విభజన అనంతరము యజ్ఞ కార్యకలాపాలు భారతదేశంలోని మౌంట్ ఆబూ రాజస్థాన్కి మార్చడం జరిగింది. ఆబు పర్వత శ్రేణుల మధ్య స్థిర నివాసము గావించడం వలన ఈశ్వరీయ జ్ఞానము ప్రపంచం నలుమూలలా విస్తరించడానికి సాధ్యమయ్యింది. ఈ విధంగా యజ్ఞమాత తన బాధ్యతలు నిర్వర్తిస్తూ యావత్ ప్రపంచంలో లక్షలాది మందికి ఈ జ్ఞాన యజ్ఞము ద్వారా విశేష సేవలను ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం పేరుతో అందించడానికి నిమిత్తమయ్యారు జగదంబ సరస్వతి. జ్ఞాన వీణ తరంగిణి అయిన మమ్మాను జ్ఞాన జ్ఞానేశ్వరి, యోగ యోగేశ్వరి, రాజరాజేశ్వరి అని మహిమ చేయటంలో ఎలాంటి సందేహము లేదు. సత్యయుగంలో దేవీదేవతల 36 దివ్య గుణాల ధారణాయుక్త జీవితంలో మాతేశ్వరి నిశ్చయంగా అద్వితీయమైన వారు. విశేషంగా ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉన్నందున స్వయంగా శివ పరమాత్ముడు ఆమెను రాబోయే నూతన యుగ ఆరంభానికి నిమిత్తం గావించి భవిష్యత్తులో శ్రీ లక్ష్మీదేవిగా తీర్చిదిద్దారు. అందుకనే భక్తి మార్గంలో అష్టలక్ష్మీ రూపంలో జగన్మాతగా సరస్వతీదేవిగా కూడా పూజలు అందుకుంటున్నారు. ఇంతటి మహోన్నతమైన వ్యక్తిత్వము కలిగిన ఆదిదేవి జగదంబ సరస్వతి, జ్ఞానవీణ నాదాన్ని పలికించే సరస్వతి, మాతృమూర్తివై జోలపాటని వినిపించే మాతేశ్వరి, అందుకోండి యజ్ఞంలోని పిల్లలందరి మా శుభాభివందనలు.